శేఖర్ భాష నేనేం చేశాను మీరు అనుకుంటున్నారు మీరు ఇంతవరకు ఉండండి దీని గురించి మాట్లాడండి అంటే మీరు లైన్ క్రాస్ చేస్తారు మీరు ఒక లైన్ క్రాస్ చేస్తారు ఆమె ఒక లైన్ క్రాస్ చేస్తుంది తర్వాత ఇద్దరికి బాధ వచ్చేమంటారు అంటే మళ్ళీ ఎవరైతే హోస్ట్ చేశారో అక్కడికి వచ్చి మళ్ళీ అంటుంటారు ఓకే నేను ఒక చెప్తాను వింటారా లావణ్య గారు మీరు కూడా వినట్లేదు ఓకే లావణ్య గారు మీరు పెట్టిన కేసు రాజ్ తరుణ్ భార్య అని పెట్టారు మీరు రాజ్ తరుణ్ భార్య కాదు అని ప్రూవ్ చేయడం కోసం అది కరెక్టా కాదా లావణ్య గారు ఆయన చెప్పేది వినండి రోజు గారు ఏం చెప్తున్నారు కొంచెం వినండి ఫస్ట్ ఓకే నేను చెప్పేది వినండి ఆడియోలో చాలా క్లియర్ కట్ గా నేను రాజ్ తరుణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని పైన ఉంటాడు నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని చెప్పిందా లేదా మరి ఆ ఇల్లు ఆవిడ ఎట్లా అవుతుంది రాజ్ తరుణ్ భార్య కాదంటుంది కదా ఆవిడ ఓకే ఒక్క నిమిషం లావణ్య గారు ఒక్క నిమిషం అండి లావణ్య గారు ఒక్క నిమిషం మీరు ఎందుకు ఆగుతున్నారు మీకు సమ్మగా ఉన్నాయా అలాంటి వినాలని ఈ బూతులని నేను మీ భార్య గురించి రోహిత్ మీ భార్య గురించి నేను మాట్లాడితే మీరు ఊరుకుంటారా ఎవరినైనా పళ్ళు రాలగొడుతున్నారు అదే కదా మరి ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ ఇక్కడ నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టావు నా మీద కాబట్టే కదా మాట్లాడుతున్నావు నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టావు నా మీద నేను మాట్లాడతా అదే అదే ఓకే లావణ్య గారు ఒక నిమిషం లావణ్య కొంచెం బాగవా కాదండి రోహిత్ గారు తను కూడా పడాల లక్ష్మితో ఇష్టం వచ్చినట్టు తిరిగాడు కదా తిరిగాడు ఇంట్లో వైఫ్ ఉంది కదా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు జిమ్కి వెళ్ళి మా ఇంట్లో మొగుళ్ళు వెళ్ళే మా ఇంట్లో మొగుళ్ళు కనీసం క్లాస్మేట్ ఇంకో టచ్ చేయరే క్లాస్మేట్ చదువుకుని చిన్నప్పటి నుంచి చదువుకున్న అమ్మాయి టచ్ చేయరే నా మొగుడు మరి లావణ్య గారు నేను క్వశ్చన్ అడగనవద్దా జస్ట్ మీరు తిట్టుకుంటుంటారా నేను అడగనవద్దా ఓకే ఇప్పుడు ఆవిడ లక్ష్మీ పడాల గురించి తీసుకొచ్చారు కాబట్టి మీకు ఇంకొక ఆడియో వినిపిస్తా లక్ష్మీ పడాల లావణ్య చింటూ కలిసి నన్ను ఎలా చంపాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్న ఆడియో మీరు వినండి ఇప్పుడే వినిపిస్తా ఆ లక్ష్మీ పడాల ఇవే కలిసి అక్క నేను ఇది చేశానంటే ఓహో వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు పెడదాం ఓకే వాడు బయటికి రాగానే వాడిని కొట్టించి చంపించేద్దాం అని చెప్పి నన్ను కొట్టించింది నిజమా కాదా ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళి నన్ను కొట్టిస్తే నేను హాస్పిటల్ అయింది నిజమా కాదా వీళ్ళందరూ కుమ్మక్కై ప్లాన్ చేసి వీళ్ళు చంపడానికి ప్లాన్ చేస్తారు క్రిమినల్స్ వీళ్ళు మళ్ళీ వీళ్ళు మా మీద కేసులు పెడతారు అది క్యాబ్ సర్వీసా సరే నా కేసు పక్కన పెడతా శేఖర్ భాష గుడి మీద అదే తీసుకొద్దాం మాట్లాడదాం ఈ వీడియో ప్లే చేయండి ఈ వీడియో ఎందుకు ఉంది ఆ అమ్మాయి వాట్సాప్ చేస్తా చూడండి ఒక్క నిమిషం ఓకే ఆ అమ్మాయిని ఎందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు డ్రైవింగ్ చేస్తూ మరి ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైంది కెమెరా వైపు చూపించి ఈ అన్నాడు ఏం టచ్ అయిందని ఈ అన్నాడు ఒకసారి చెప్పమనండి ఓకే నేను ఒక వీడియో పంపించాను శుభు ఒకసారి చూడండి నేను ఒక వీడియో శుభుకి పంపించాను సార్ ఒక్కసారి చూడండి ఓకే లైవ్ లో ప్లే చేస్తున్నాను అండ్ నేను ఒకసారి ఇక్కడ పెట్టు ఆ వీడియో తీసుకెళ్ళి చూడండి అట్లా ఏముంది దాంట్లో నేను ఆవిడని తప్పుగా చెప్తాడు చెడ్డది నీ పిల్ల మాత్రం మంచిదిరా నా పిల్లని ఏమన్నా అంటే రోహిత్ పిల్లని కూడా అన్నట్టే నా పిల్లని ఏమనంటే రోహిత్ పిల్లని అన్నట్టే సీరియస్ గా నా పిల్లని అన్న ప్రతి మాట రోహిత్ పిల్లానికి చెందుతుంది ఇప్పుడు పెట్టండి డిస్కషన్ మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా మీరు ఎంటర్టైన్ చేస్తారు కదా పిల్లలు చేస్తున్నారు చాలా పద్ధతిగా ఉన్నాను లేని వాళ్ళ గురించి మాట్లాడు శేఖర్ భాష లేని వాళ్ళ గురించి మాట్లాడు శేఖర్ భాష మీకు ఎవరికైనా ఒక్కొక్కరికి బుద్ధి జ్ఞానం ఉందా శేఖర్ భాష మీకు ఎవరికే బుద్ధి జ్ఞానం లేదు శేఖర్ భాష శేఖర్ భాష నేను చెప్తాను మీరు పత్తిత్తు కాదు మీరు పత్తిత్తు కాదా ఏది కాదా నేను పత్తిత్తే అవునా మరి ఈ వీడియో ఏంటి నేను మళ్ళీ చెప్తున్నాను నేను మీకు మళ్ళీ చెప్తున్నాను
ఇంట్లో వాళ్ళ గురించి డిబేట్ లో తీసుకుని రావద్దు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడ ఎంకరేజ్ చేశాను? నేను ఎక్కడ మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? నేను మాట్లాడమని చెప్పానా? చేయడానికి అది ఉంది. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. శేఖర్ భాష మీరు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. మీరు కూడా ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి. పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? అవును. పోలీసులు మీరు మా ఇంట్లో వాళ్ళని అంటారు, పోలీసుల్ని అంటారు, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఎందుకు లేదు? పోలీసులు ఊరికే పెట్టారా కేసు ఇది? ఎందుకు చట్టబద్ధంగా ఏర్పడిన పోలీసులు మీ మీద ఊరికే పెట్టారా? చట్టబద్ధంగా ఉన్నారు ఇందులో, చట్టబద్ధంగా ఉన్న డిఐ ఉన్నారు ఇందులో. ఏసీబీ రిఫర్ చేశారు శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష మీ భార్య గురించి మాట్లాడితే మీకు ఎందుకు కోపం వచ్చింది? నాకు రాదా కంట్రోల్? నాకు రాదా? డోంట్ లూజ్ యువర్ టంగ్. డోంట్ లూజ్ యువర్ కంట్రోల్. డోంట్ లూజ్ యువర్ టంగ్. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. నేను ఎంకరేజ్ చేయడం లేదు. శేఖర్ భాష మీరు సమాధానం చెప్పుకోలేక మీరు నన్ను ఎక్కడెక్కడికో పెట్టొద్దు. డోంట్ లూజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి, డోంట్ లూజ్ యువర్ టంగ్. బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి, బూతులు మాట్లాడే వారి జీవితాల్లోకి, బూతులు మాట్లాడే వాళ్ళ వివాదంలోకి దూరింది మీరు. బూతులు మాట్లాడుతున్నది మీరు. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకుని చెప్పండి. అంటే డ్రగ్స్ చేసుకునే వాళ్ళని చేసుకుని మాట్లాడుకుని వాళ్ళని మనం ఏమనకూడదు. ఏమన్నా అంటే రోహిత్ గారు వాళ్ళ జోలికి వెళ్ళకండి. అయితే మధ్యలో మైకిల్ తీసి వెళ్ళిపోతుంటుంటారు. బూతులు మీరు మాట్లాడలేదా? బూతులు మీరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి బూతులు మీరు మాట్లాడారు, వాళ్ళు మీ గురించి బూతులు మాట్లాడారు, మీరు వాళ్ళ గురించి మాట్లాడారు. మీరు బూతులు మాట్లాడుకుని మీరు సంయమనంగా ఉండండి. నాకు కూడా వచ్చి మాట్లాడుతున్నానా? వాళ్ళు తిడుతుంటే తిట్టించుకోవాలా? నేను తిట్టించుకోమని అన్నానా? ఇది ఎంటర్టైన్మెంటా? మీరు తిట్టలేదా? ఎందుకు తిట్టాలి? మీరు తిట్టలేదా? మీరు తిట్టలేదా? బూతులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చాయి? వాళ్ళు మాట్లాడారు కాబట్టి. అదే మీరు సంయమనంగా ఉండండి. సమాధానం చెప్పుకోండి వాళ్ళకి. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప మీరు అక్కడ సమాధానం చెప్పుకోలేక మీరు అనవసరమైన దానిలోకి వెళ్ళొద్దు. శేఖర్ భాష, ఐఎమ్ వెరీ సారీ. మీరు మాట్లాడుకుంటా ఏది నేను మాట్లాడతాను. ఓకే, మీరు ఏంటి ఇందులో ఎత్తిరిగా మీరు ఎందుకున్నారు? అదే అడగడానికి వచ్చాను నేను. ఒక్క సాక్ష్యం చూపించారు దాంట్లో. ఎందుకున్నారు? చదవండి దాంట్లో ఏమన్నా ఉందా? పోలీసులు మీ పైన ఎత్తిరి ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఈవిడ ఎవరిని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసింది? బ్లాక్ మెయిల్ చేసింది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేయట్లేదు, మీరు ఖచ్చితంగా అదే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు, ఎవరైతే పెట్టారో అది తప్పుడు కేసు కాబట్టే వచ్చాను నేను. మీరు లావణ్య ఒక్క విషయంలోనే ఎందుకు దూరుతున్నారు, మిగతా విషయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? మరి అక్కడ వైజాగ్ లో రాజ్ తరుణ్ తండ్రి కారణంగా 30 మంది నష్టపోయారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారా? మీరు వెళ్ళండి. మీరు వెళ్ళరా? నా దగ్గరికి వచ్చాయి, మీ దగ్గరికి వచ్చిన అన్నింటినీ తీసుకుంటారా? ఖచ్చితంగా మీ దగ్గరికి ఆ 30 మంది అంటే వస్తారంటే తీసుకుంటారా? నాకు ఫోన్ చేశారు, నేను చెప్పాను మీరు ఏమన్నా ఆధారాలు పంపించండి. ఆధారాలు పంపిస్తే ఆధారాలను పంపించండి. రాజ్ తరుణ్ తండ్రికి వ్యతిరేకంగా పోరాడతాడంట ఆయన. ఎవరైనా సరే ఓకే, అన్యాయానికి గురైతే మీరు పోరాడుతున్నారు కదా. లావణ్య గారు, రాజ్ తరుణ్ తండ్రి ద్వారా మోసపోయిన 30 మంది లిస్టు అంట శేఖర్ భాష పంపించండి. వాళ్ళని తీసుకుంటారండి, ఆధారాలు ఉంటే తీసుకుంటారండి.